ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదంపై ఉక్కుపిడికిలి విసిరిందే భారత్. సాధారణ పౌరుల ఉసురు తీసిన ఉగ్రమూకపై చేపట్టిన ఈ సైనిక ఆపరేషన్పై యావత్ దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరి మన యువతరం ఏమనుకుంటున్నారు? దేశ శక్తి సామర్థ్యాలు సాహసానికి ఓ ప్రతీక ఈ ఆపరేషన్ అని చెబుతున్నారు. శాంతి సహనాన్ని పరీక్షిస్తే మూల్యం చెల్లించక తప్పదన్న సందేశం ఈ సైనిక చర్య ద్వారా కేంద్రం స్పష్టం చేసిందంటున్న జేఎన్టీయూ విద్యార్థులతో చిట్చాట్. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. ఎంతో మందిలో ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని రగిలిస్తుంది. ప్రస్తుతం కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఆపరేషన్ సింధూర్ వాళ్ళకి ఎలా అనిపించింది అనేది. ఫస్ట్ థింగ్, ఆపరేషన్ సింధూర్ ఈ రోజు ఉదయం అందరూ కూడా ఒక వార్తతో నిద్రలేచారని చెప్పొచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ అని వినగానే మీకు ఎలా అనిపించింది? ఫోన్ లాక్ ఓపెన్ చేయగానే నాకు నోటిఫికేషన్ వచ్చింది, భారత్ ఆర్మీ పాక్ పై దాడి అని చెప్పేసి. అది ఓపెన్ చేయగానే ఆపరేషన్ సింధూర్ అని చూడంగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆ రోజు ఉగ్రవాదులు ఏదైతే ఉన్నటువంటి జెంట్స్ పైన దాడి చేసి వాళ్ళ బొట్టును లేకుండా చేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అదే విధంగా ఆర్మీ అధికారులు కానీ నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను ఆ పేరు పెట్టినందుకు. టూరిస్టులను హతమార్చినటువంటి ఉగ్రవాదుల ఇల్లు స్థావరాలు ఏదైతే ఉన్నాయో 9 చోట్ల దాన్ని పాకిస్తాన్లో 4 చోట్ల కానీ అదేవిధంగా 5 చోట్ల పిఓకేలో కానీ అన్ని పేల్చేసినటువంటి భారత సైన్యాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. ఏదైతే లాస్ట్ పహల్గామ్ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా కొంత పరిస్థితి అంతా కూడా చాలా గుంభనంగా ఉందని చెప్పొచ్చు. ఎక్కడ ఏం జరుగుతుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపించింది అనుకోవచ్చు. ఉన్న పళ్ళంగా రాత్రికి రాత్రి ఒక మెరుపు దాడి జరిగింది. ఈ మెరుపు దాడి మీరు ముందే ఊహించారు ఇలా జరుగుతుంది అని, అండ్ ఎలా అనిపించింది తెలిసినప్పుడు? సో అంటే మనం ఇది వినంగానే మనకు ఏంటంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే భారతదేశం అనేది మన ఉగ్రవాదాన్ని మొత్తం పూర్తిగా ఖండిస్తుందండి. అప్పుడే కదండి మొత్తం మనం పీస్ఫుల్గా జీవించగలుగుతాం. సో వాళ్ళు మనపై అటాక్ చేస్తారు, మనం తిరిగి దాన్ని అటాక్ చేస్తాం. సో దీన్ని మనం టిట్ ఫర్ టాట్ అని కూడా అంటాం దీన్ని. సో చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం ఏదైతే అంటే మిలిటెంట్స్ ఉన్నారో, ఎవరైతే అంటే ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నారో, ఉగ్రవాదానికి పాల్పడే వాళ్ళ ఏవైతే స్థావరాలు ఉన్నాయో వాటిపైన భారత్ దాడి చేసింది. ఈ ఘటన అనేది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళకి కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఎలాంటి సందేశం ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? భారతదేశం ఏమంటుందంటే ఖబర్దార్, భారతదేశంపై ఎవరైనా దాడి చేయాలనుకున్నా, ఇంకేమైనా ఉగ్రవాదాన్ని ఏమన్నా ప్రోత్సహించాలనుకున్నా మేము మద్దతు ఇవ్వం, మేము పూర్తిగా ఖండిస్తాం వాటిని. ఈరోజు ఉదయం చూసినట్లయితే కనుక ఏదైతే ఈ మెరుపు దాడి చేసిందో భారత్, ఆ తర్వాత భారతదేశాన్ని ఏదైతే ఉద్దేశించి మాట్లాడిన ఇద్దరు కూడా మహిళలు ఉన్నారు. ఎలా అనిపించింది ఒక ఇద్దరు మహిళలు మేజర్గా ఉండి ముందుండి ఇలాంటి ఘటన జరిగినప్పుడు వాళ్ళు ముందుండి బాధ్యత తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? ఓకే, సో ఆపరేషన్ సింధూర్ ఇంతకుముందు మన ఇండియా గవర్నమెంట్ కూడా లైక్ ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ గంగా అని ఇలాంటి మిషన్స్ చేశారు. కానీ ఆపరేషన్ సింధూర్ అయితే ఏదైనా ఉందో మహిళల యొక్క సేఫ్టీ ఇంకా వాళ్ళ ఐడెంటిటీ కోసం ఈ ఆపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఇద్దరు మహిళలు అనేది ఒక మన ఇండియన్ గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడారు. అండ్ ఆల్సో దానికి నేను చాలా ప్రౌడ్గా, ఒక మహిళగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మనకు తెలిసిందే మన భారతదేశంలో ఇప్పటికీ ఈ టాబు ఉంది, లైక్ ఓన్లీ మహిళలు అనేది కుకింగ్కి ఓన్లీ వాటికే పరిమితం అని ఉంది. కానీ ఈ టాబు అనేది తీసేయాలి. ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇద్దరు మహిళలు మన ఇండియన్ ఆర్మీని రిప్రజెంట్ చేశారు. ఇద్దరు మహిళలు ఇండియన్ ఆర్మీని రిప్రజెంట్, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ నుంచి మాట్లాడడం అనేది నెక్స్ట్ వచ్చే జనరేషన్స్లో ఇది ఎలాంటి ప్రోత్సాహాన్ని నింపుతుంది అనుకుంటున్నారు? అండ్ చాలా ఇందాక మీరు అన్నారు ఒక ట్యాబు ఉంది అని చెప్పేసి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు యుద్ధం వస్తే మహిళల పాత్ర ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండాలంటారు? అంటే నార్మల్గా జనాలకి, సొసైటీకి ఏం తెలుసు, విమెన్ ఆర్ వెరీ వీక్ దెన్ మెన్ అంటారు. కానీ అది కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు మనం మార్నింగ్ చూసినట్టయితే ఇద్దరు మహిళలు మన ఇండియన్ ఆర్మీని, మన గవర్నమెంట్ని రిప్రజెంట్ చేశారు. సో ఫ్యూచర్లో కూడా మహిళలకి కొంచెం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇలాంటి మంచిగా మిషన్స్ అనేవి, ఆపరేషన్స్ అనేవి ఇలానే ఇండియన్ గవర్నమెంట్కి ఇలా అవుతుంది. సో మీరు చెప్పండి, కొన్ని దేశాలు అంటే చైనా లాంటి దేశాలు శాంతి ఉండాలి అని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా భారత్ ఎప్పుడు మొదట తనంతట తానుగా ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు చేపడినటువంటి పరిస్థితులు లేవు. సో ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత ఈరోజు తీసుకున్నటువంటి ఈ చర్యలు పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఎలాంటి రిట్రీట్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అది కాకుండా ఇలాంటి దేశాలు ఇస్తున్నటువంటి సందేశం మీకు ఎలా అనిపిస్తుంది? అయితే ఈ పహల్గామ్ ఉగ్రవాద అటాక్ నేపథ్యంలో కొన్ని దేశాలు భారత్ను సమర్థిస్తూ ఉన్నాయి, కొన్ని దేశాలు శాంతి చర్చలని చెప్పేసి హితవు పలుకుతూ ఉన్నాయి.
చైనా మొదటి నుంచి కూడా ఎన్నడూ మనతో కలిసి నడిచింది లేదు. చైనా దేశానికి భారత పౌరులుగా మేము చెప్పేది ఒకటే, ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా యుద్ధానికి కాలు దువ్వింది మనం కాదు. గతంలో కూడా వేల సంవత్సరాల కొద్దీ విదేశీయులు వచ్చి భారత్ మీద దండయాత్రలు చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా భారత్ ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు. వేరే వాళ్ళు పాలించినంత మాత్రాన ఇక్కడ అస్తిత్వం కోల్పోలేదు. ఈరోజు ఏదో చైనా పాకిస్తాను మళ్ళీ ఏం చేస్తుందో అనే హితవు పలకడం కోసం శాంతి చర్చలు ఉండాలని చెప్తుంది. భారత్ ఏ దేశం మీదకి కాలు దువ్వట్లేదు, ఏ దేశం మీదకి ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టట్లేదు. ఉగ్రవాదులను రెచ్చగొట్టడం కానీ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఏ దేశంకి ఎగనెస్ట్గా అయినా భారత్ తప్పకుండా పనిచేస్తుంది. పనిచేయాలని చెప్పేసి భారత పౌరులుగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, ఇప్పటికీ చాలా దేశాలు భారత్తో కలిసి నడుస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, భారత్తో కలిసి నడుస్తూ ఉంది. చైనాకు కూడా మేము చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, చైనాకైనా భారత్కైనా ఉగ్రవాదం అనేది అభివృద్ధికి ఒక విఘాతమే. ఉగ్రవాదం లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ప్రతి దేశానికి ఉంది. ఈరోజు భారత్కు వచ్చింది, రేపు చైనాకు రావచ్చు. ఇప్పటికైనా చైనా భారత్తో కలిసి ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం పనిచేస్తేనే ఫర్దర్గా చైనాకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు కూడా భారత ప్రజలు లేకపోతే భారత సైన్యం, భారత ప్రభుత్వం అండగా నిలుస్తాయని చెప్పేసి చైనా ప్రభుత్వానికి కూడా భారత ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి దాడి, అంటే వాళ్ళు ఇప్పుడు జరిగిన దాడిపైన ఎలా స్పందిస్తారని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ దాదాపు ఒక 15 రోజులుగా మనము మన భారత ప్రభుత్వము అంటే ఒక రకమైనటువంటి ఆ శాంతి చర్చలు లేకపోతే సమాలోచనలు చేస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, గవర్నమెంట్ పెద్దలు కావచ్చు, వివిధ రకాలుగా కవ్వింపు చర్యలు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఉగ్రవాద స్థావరాల మీద దాడి జరిగింది కాబట్టి వాళ్ళు కూడా చేసే ప్రయత్నం చేస్తారని మేము భావిస్తున్నాము. కాకపోతే అంతకు రెట్టింపు చర్యలు భారత ప్రభుత్వం చేయగలుగుతుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతే ఉందో తోక ముడుచుకొని వాళ్ళ దేశం యొక్క అస్థిరత్వం లేకపోతే వాళ్ళ దేశం యొక్క అస్తిత్వం కోసం కాపుగాచి ఉండాలి తప్పితే మళ్ళీ భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ఈసారి భారత ప్రభుత్వం ప్రపంచ పటంలో మనం వితిన్ షార్ట్ డేస్ పాకిస్తాన్ లేని ప్రపంచ పటాన్ని మనం చూడొచ్చు. ఆ రకంగా భారత ప్రభుత్వం, భారత సైన్యం చేయగలదని భారత ప్రజలుగా మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కావచ్చు, అంటే ఆర్మీకి సంబంధించిన మన దగ్గర ఉన్న ట్రైన్డ్ పీపుల్ కావచ్చు, ఇలాంటి చర్యకు సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? అండ్ మన ఆర్మీ అండ్ మిలిటరీ పైన మీకు ఎంత నమ్మకం ఉంది? తప్పకుండా మన దగ్గర ఉన్నటువంటి సంపద సరిపోతుంది. ఏదైతే ఆయుధ సంపద ఉందో అందుకోసమే మన వాళ్ళు ఇప్పుడు కలకత్తాలో కావచ్చు, లేకపోతే ఏవైతే పరిసర ప్రాంతాలు ఏవైతే సరిహద్దు దేశాలు ఉన్నాయో ఇప్పటికే చాలా సందర్భాల్లో మన వాళ్ళు ఇట్లా ట్రయల్ చేస్తున్నాము అనే సందర్భంలో కూడా వాటిని ప్రయోగించి చూశారు. పాకిస్తాన్కి ఇప్పటికీ కూడా వాళ్ళకు కావాల్సినంత భయం అయింది. కాకపోతే ప్రపంచం లోపల ఒక రకమైనటువంటి అంటే పక్క దేశాల నుంచి వెళ్ళి ఇప్పుడు చైనా లాంటి దేశం ఈరోజు బాహటంగానే శాంతి చర్చలు జరపాలని చెప్పిన చైనా దేశం ఒకవేళ లోపల వాళ్ళని ఏమైనా పాకిస్తాన్ ఏమైనా ప్రేరేపించిందా అనే సందేహాలు ఉన్నాయి. అందుకోసము వాళ్ళు ఏమైనా ఉగ్రవాద రిటర్న్ దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తుండొచ్చు. భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆయుధ సంపద కావచ్చు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారతదేశం మీదకి వస్తే ప్రపంచ పటంలో ఉగ్రవాదం లేకుండా, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశం లేకుండా చేయగలిగేటువంటి సత్తా, సామర్థ్యం, సంపద, ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఉందో దాన్ని మేము స్వాగతిస్తున్నాము అని చెప్పేసి భారతదేశం ధీటుగానే సమాధానం చెప్పింది. కేవలం మన పైన ఏదైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో ఆ ఉగ్రవాదం పైన మాత్రమే చేసినటువంటి దాడిగా దీన్ని చూడాలి అని చెప్పేసి, భవిష్యత్తులో సైతం ఇలాంటివి ఎదురైతే వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి కూడా యువత అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ దాస్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.